హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ట్రిగనోమెట్రీ టాపిక్ని స్టార్ట్ చేసాం అనమాట. లాస్ట్ క్లాస్లో ఈ ట్రిగనోమెట్రీలో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంతకుముందు క్లాస్లో హెక్సాగోనల్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ హెక్సాగోనల్ కాకోకుండా రిమైనింగ్ ఫార్ములాస్ కానీ దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ కానీ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో విషయానికి వస్తే టుడే ట్రిగనోమెట్రీ ఫస్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే దాని యొక్క విస్తీకరణ అంటే టోటల్గా మనం దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనమాట. ఫస్ట్ విషయానికి వస్తే ట్రిగనోమెట్రీ మీన్స్ ఏంటంటే ట్రిగనోమెట్రీని 3 పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. వాటి విషయానికి వస్తే ట్రిగనోమెట్రీ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ వన్ విషయానికి వస్తే ట్రై అన్నమాట. ఫస్ట్ వన్ ట్రై. సెకండ్ వన్ విషయానికి వస్తే గోనియా. థర్డ్ వన్ విషయానికి వస్తే మెట్రాన్. థర్డ్ వన్ విషయానికి వస్తే మనం ఏం తీసుకుందామంటే మెట్రాన్ అనమాట. మెట్రాన్. ఇవి మనకి ట్రిగనోమెట్రీని 3 పార్ట్స్ చేసినట్లయితే ఫస్ట్ వన్ విషయానికి వస్తే ట్రై, గోనియా, మెట్రాన్. ట్రై మీన్స్ ఏంటంటే ట్రై అంటే 3, 3. గోనియా మీన్స్ కోణం అనమాట, యాంగిల్. దిస్ ఈజ్ తెలుగులో కోణం. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మెట్రాన్ విషయానికి వస్తేనేమో మాపనం, కొలత. దీన్ని మాపనం అంటాం, మాపనం. టోటల్గా దీని డెఫినేషన్ తెలుగులో ఏంటంటే 3 కోణాల కొలత అని తెలుగులో డెఫినేషన్ చెప్తాం ఈ త్రికోణమితికి. అదేవిధంగా ఇంగ్లీష్లో ఒకవేళ ట్రిగనోమెట్రీ మీనింగ్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ రిలేషన్ బిట్వీన్ 3 యాంగిల్స్. దీని డెఫినేషన్ ఇంగ్లీష్లో ఏం తీసుకుందామంటే ఇన్ ట్రయాంగిల్ రిలేషన్ between 3 angles అనమాట. ఇన్ ట్రయాంగిల్ రిలేషన్ బిట్వీన్ 3 యాంగిల్స్ దట్ ఈజ్ కాల్డ్ ట్రిగనోమెట్రీ. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ డెఫినేషన్ మనకి హిప్పార్కస్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే హిప్పార్కస్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ డెఫినేషన్ని. ఫస్ట్ ఏంటంటే త్రికోణమితి మీన్స్ ఏంటంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే 1 ట్రై, గోనియా, మెట్రాన్. ట్రై మీన్స్ 3, గోనియా మీన్స్ యాంగిల్, కోణం, అండ్ మెట్రాన్ మీన్స్ కొలత, మాపనం అనమాట. అంటే 3 కోణాల కొలత అని తెలుగులో అర్థం. అండ్ ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితేనేమో ఇన్ ట్రయాంగిల్ రిలేషన్ బిట్వీన్ 3 యాంగిల్స్. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ విధంగా ఈ డెఫినేషన్ని ఎవరు కనుగొన్నారంటే హిప్పార్కస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హిప్పార్కస్ అనమాట. ఈయన దాన్ని ఆ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ట్రిగనోమెట్రీలో ఈ త్రికోణమితిలో టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే అంటే కొలమానాలు ఏమున్నాయి, ట్రిగనోమెట్రీని కొలవడానికి యూజ్ చేసేటువంటి కొలమానాల విషయానికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్. టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అని మీనింగ్ ఏంటంటే మనకి దాని యొక్క కొలమానాలు అంటే ఇక్కడ త్రికోణమితిలో ఉన్నటువంటి కొలమానాలన్నిటిని తీసుకొని దాని కొలమానాలే మెజర్మెంట్స్. వీటిని ఇంగ్లీష్లో మెజర్మెంట్స్ అంటాం, కొలమానాలు. ఇవి కొలమానాలు. దీంట్లో విషయానికి వస్తే 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ విషయానికి వస్తేనేమో షష్యాంశమానం. షష్ట్యాంశమానం అంటాం దీన్ని.
దీని విషయానికి వస్తే డిగ్రీస్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే డిగ్రీస్లో కొలుస్తాం దీన్ని, డిగ్రీస్. దీని ఐడెంటిఫికేషన్ ఏంటంటే షష్ట్యాంశమానం అనమాట. దీన్ని డిగ్రీస్లో కొలుస్తాము. ఈ డిగ్రీస్లో విషయానికి వస్తే ఎలా తీసుకోవాలంటే టోటల్ డిగ్రీస్ ఏంటంటే 360 డిగ్రీస్. దాన్ని ఒక సంపూర్ణ కోణం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సంపూర్ణ కోణం 360 డిగ్రీస్ అనమాట. దాన్ని సంపూర్ణ కోణం అని అంటాం. దీని విషయానికి వస్తే 1 డిగ్రీ ఈక్వల్ టు 1 డిగ్రీ మీన్స్ వాల్యూ ఎంతంటే 60 మినిట్స్. 60 మినిట్స్. అగైన్ 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఒకటి విషయానికి వస్తే టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఒకటి తీసుకున్నట్లయితే వన్ మెజర్మెంట్ ఏంటంటే షష్ట్యాంశమానం అనమాట. దీన్ని డిగ్రీస్లో మనం డినోట్ చేస్తాము. డిగ్రీస్ విషయానికి వస్తే టోటల్ డిగ్రీస్ 360 డిగ్రీస్ తీసుకున్నట్లయితే 1 డిగ్రీ ఈక్వల్ టు 1/360 డిగ్రీస్ అవుతుంది. దాన్ని సంపూర్ణ కోణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అగైన్ ఇక్కడ 1 డిగ్రీ ఈక్వల్ టు 60 మినిట్స్ అనమాట. 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్గా తీసుకుంటాము. ఈ విధంగా మనం ఒక డిగ్రీ వాల్యూని 60 మినిట్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే శతాంశమానం. సెకండ్ వన్ విషయానికి వస్తే శతాంశమానం అనమాట. శతాంశమానాన్ని దేంతో డినోట్ చేస్తామంటే గ్రేడ్స్తో డినోట్ చేయడం జరుగుతుంది. శతాంశమాన విషయానికి వస్తే గ్రేడ్స్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విషయానికి వస్తే గ్రేడ్ మీన్స్ ఏంటంటే ఏదైనా ఒక లంబకోణాన్ని 100 సమాన భాగాలుగా చేస్తే రైట్ యాంగిల్ని 100 ఈక్వల్ పార్ట్స్గా చేసినట్లయితే, అంటే ఏదైనా ఒక లంబకోణాన్ని 100 సమాన భాగాలుగా 100 పార్ట్స్ అనమాట 100 సమాన భాగాలుగా చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఈచ్ పార్ట్ ఒక గ్రేడ్గా డినోట్ చేస్తాం. దీన్ని ఒక గ్రేడ్గా డినోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే శతాంశమానం విషయానికి వస్తే ఇట్ ఈస్ డినోటెడ్ బై ద గ్రేడ్స్ అనమాట. ఇక్కడ తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా గ్రేడ్స్గా ఉంటాయి ఇక్కడ మెజర్మెంట్స్. దెన్ హియర్ ఏదైనా ఒక రైట్ యాంగిల్ని 100 ఈక్వల్ పార్ట్స్గా చేసినట్లయితే ఈచ్ పార్ట్ని మనం ఏమని చెప్తామంటే 1 గ్రేడ్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక లంబకోణాన్ని 100 సమాన భాగాలుగా చేస్తే ఈచ్ పార్ట్ని ప్రతి ఒక్క భాగాన్ని కూడా మనం ఒక గ్రేడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 గ్రేడ్ వాల్యూ ఎంత అంటే 1 గ్రేడ్ వాల్యూ విషయానికి వస్తే 1 గ్రేడ్ విషయానికి వస్తే మనం ఏ విధంగా తీసుకోవాలంటే సిగా డినోట్ చేయాలి. పవర్లో సి పెట్టినట్టయితే 1C అంటే 1 గ్రేడ్ అనమాట. 1 గ్రేడ్ విషయానికి వస్తే 57 డిగ్రీస్ 0.16 మినిట్స్ అనమాట. దిస్ ఈజ్ ద గ్రేడ్ వాల్యూ. గ్రేడ్ వాల్యూ మీన్స్ ఏంటంటే 57 డిగ్రీస్ 0.16 మినిట్స్ అనమాట. దిస్ ఈజ్ గ్రేడ్ వాల్యూ. దీన్ని మనం ఏ విధంగా చూపించవచ్చు అంటే 180 డిగ్రీస్ బై పైగా రాయొచ్చు. ఈ విధంగా కూడా డినోట్ చేయొచ్చు దీన్ని. లేదా మనం 1 డిగ్రీ ఈక్వల్ టు 1 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 0.0176గా తీసుకున్నట్లయితే 46 రేడియన్స్ అనమాట. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శతాంశమానం విషయానికి వస్తే సెకండ్ మెజర్మెంట్ అనమాట. దీన్ని గ్రేడ్స్లో తీసుకుంటాం. లంబకోణాన్ని 100 సమాన భాగాలుగా చేసినట్లయితే ఈచ్ భాగాన్ని అంటే ఎవ్రీ పార్ట్ని మనం 1 గ్రేడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 గ్రేడ్ వాల్యూ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 0.16 మినిట్స్ అనమాట. ఇలా పవర్లో 1 అని ఉన్నట్లయితే దాన్ని మినిట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే 2 ones 1 అని అంటే 11గా ఉన్నట్లయితే దాన్ని మనం ఏ విధంగా చేస్తామంటే సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 180 డిగ్రీస్ పైగా రాస్తాం దీన్ని. అండ్ అగైన్ మనం 1 డిగ్రీ ఈక్వల్ టు
0.01746 రేడియన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మనకి శతాంశమానం, సెకండ్ మెజర్మెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ విషయానికి వస్తే రేడియన్స్ ఆర్ వర్తులామానం, దాన్ని వర్తులామానం అంటాం. థర్డ్ మెజర్మెంట్ విషయానికి వస్తే వర్తులామానం అనమాట. దీని విషయానికి వస్తే మనం రేడియన్స్ అంటాం. రేడియన్స్ వర్తులామానం, దిస్ ఈజ్ కాల్డ్ ద రేడియన్స్ అనమాట. దీన్ని దేంతో కొలుస్తామంటే ఇక్కడ ఉపయోగించేటువంటి మెజర్మెంట్ ఏంటంటే రేడియన్స్. దీన్ని రేడియన్స్లోనే కొలుస్తాం. రేడియన్స్లో కొలిసినట్టయితే 1 రేడియన్ వాల్యూ, ఇక్కడ రేడియన్ వాల్యూ విషయానికి 1 డిగ్రీ ఈక్వల్ టు లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు 0.00146 రేడియన్స్. దీన్ని బేస్ చేసుకొని 1 రేడియన్ ఈక్వల్ టు 1 డిగ్రీ బై 0.01746. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ రేడియన్స్ అనమాట. అంటే ఇక్కడ మనం వర్తులామానాన్ని తీసుకున్నట్లయితే రేడియన్స్ అనమాట. 1 డిగ్రీ ఈక్వల్ టు 0.01746 రేడియన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అవసరం లేదు పర్టికులర్గా, కాబట్టి దీని వాల్యూ రేడియన్స్లో ఏంటంటే 1 డిగ్రీ ఈక్వల్ టు 0.01746 రేడియన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ 3 మెజర్మెంట్స్ని లింక్ అయ్యి ఏదైనా ఒక బేస్డ్ ఫార్ములా ఉందా అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మనకి ఒకవేళ టాపిక్లో ఈజీగా క్వశ్చన్ వచ్చినట్లయితే దీని మీద బేస్ అయ్యి మనకి ఏ విధంగా వస్తుందంటే మూడింటికి రిలేషన్ ఏంది అంటే ఈ 3 మెజర్మెంట్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంది, ద రిలేషన్ బిట్వీన్ ద ట్రైగనోమెట్రీ మెజర్మెంట్స్ అని అడిగినట్లయితే దీంట్లో మనకి ద రిలేషన్ ఏంటంటే d by 180 ఈక్వల్ టు d by 180 ఈక్వల్ టు z by 200 ఈక్వల్ టు c by pi. Here d means degree. Here g means grade. Here c means radians. ఇవి మూడింటి మీద డిపెండ్ అయి ఉన్నటువంటి మనకి ఒక రిలేషన్ విషయానికి వస్తే d by 180 ఈక్వల్ టు z by 200 ఈక్వల్ టు c by pi అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ద రిలేషన్ బిట్వీన్ 3 మెజర్మెంట్స్ విషయానికి వస్తే d by 180 అంటే డిగ్రీస్ బై 180, గ్రేడ్ బై 200, c by 5 మీన్స్ రేడియన్ బై 5 అనమాట. ఇది ఇంపార్టెంట్. దీన్ని కంపల్సరీ అందరూ బై హార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ఇప్పుడు ఇవి మెజర్మెంట్స్, ట్రైగనోమెట్రిక్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే ఈ 3గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి కోణాల విషయానికి వస్తే సమ్ డిఫరెంట్ కోణాలు ఉంటాయి. ఇక్కడ కోణాలు తీసుకున్నట్లయితే మనకి కోణం నెక్స్ట్ విషయానికి వస్తే దాని యొక్క నేమ్, పేరు అంటే యాంగిల్ అండ్ నేమ్ అనమాట. యాంగిల్ నేమ్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ 0 డిగ్రీస్ తీసుకుంటే దీన్ని మనం శూన్యకోణంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీన్ని శూన్యకోణం అంటారు, 0 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే 1 to 89 డిగ్రీస్ దీన్ని అల్పకోణం. అండ్ అగైన్ 90 డిగ్రీస్ దీన్ని లంబకోణం. అండ్ అగైన్ 91 to 179 డిగ్రీస్ దిస్ ఈజ్ అధిక కోణం. ఇది అధిక కోణం. అండ్ అగైన్ 180 డిగ్రీస్ దీన్ని సరళ కోణం.
దీని సరళ కోణంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 0 డిగ్రీస్ ఏమో శూన్యకోణం, 1 to 89 డిగ్రీస్ ఏమో అల్పకోణం, 90 డిగ్రీస్ విషయానికి వస్తే లంబకోణం, అండ్ అగైన్ 91 to 179 అంటే అధిక కోణం, అండ్ 180 డిగ్రీస్ తీసుకుంటే సరళ కోణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ 180 డిగ్రీస్ టు అంటే 181 to 359 డిగ్రీస్, దీన్ని మనం ఏమంటామంటే దీన్ని మనం పరావర్తన కోణం, దీన్ని పరావర్తన కోణం అంటాం. అగైన్ మనకి 360 డిగ్రీస్ సంపూర్ణ కోణం, దీన్ని మనం సంపూర్ణ కోణం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవి కోణాల విషయానికి వస్తే, ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి కోణాల విషయానికి వస్తే 0 డిగ్రీస్, 1 to 89 డిగ్రీస్, 90 డిగ్రీస్, 91 to 179 డిగ్రీస్, అండ్ అగైన్ 180 డిగ్రీస్, 181 to 359 డిగ్రీస్, అండ్ అగైన్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ మీన్స్ ఏంటంటే సంపూర్ణ కోణం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద సంపూర్ణ కోణం. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో మనం ట్రిగనోమెట్రీలో నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ సైన్, కాస్, టాన్ ఈ వాల్యూస్ ఏ విధంగా వస్తాయో చూసుకోవాలి. ఏదైనా ఒక ట్రయాంగిల్ని తీసుకొని ఆ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని సైన్ వాల్యూ ఎంత, కాస్ వాల్యూ, టాను, సికెంట్, కోసిక్ ఈ వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏదైనా ఒక ట్రయాంగిల్ని తీసుకుందాం. ట్రయాంగిల్ హియర్ ఇట్ ఈజ్ 90 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ 90 డిగ్రీస్ అనమాట ఇది. నెక్స్ట్ విషయానికి వస్తే దీన్ని ABCగా డినోట్ చేద్దాం. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ బేస్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ బేస్. దీన్ని భూమి అంటాం తెలుగులో. లేదా దీన్ని మనం ఇంకోటి ఏం చెప్పవచ్చు అంటే ఆసన్న భుజం. దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్ అనమాట. ఇది ఆసన్న భుజంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి దీన్ని ఏమంటామంటే పర్పెండిక్యులర్ ఎదుటి భుజం. పర్పెండిక్యులర్ ఎదుటి భుజం అనమాట. ఇది పర్పెండిక్యులర్, ఇది ఎదుటి భుజం, అండ్ ఇది బేస్, ఇది ఆసన్న భుజం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ మనకి హైపోటెనస్. ఇది హైపోటెనస్. దీని విషయానికి వస్తే మనం కర్ణం. ఇది మనం టోటల్గా ట్రిగనోమెట్రీలో మనకి ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ట్రయాంగిల్ ఇన్ 3 పార్ట్స్ కాబట్టి 3 యాంగిల్స్ కాబట్టి ఈ ఒక ట్రయాంగిల్ తీసుకొని దాంట్లో 3 యాంగిల్స్ అనమాట, 3 ఫేసెస్ ఉంటాయి. ఈ 3 ఫేసెస్ని బేస్ చేసుకొని సైన్, కాస్, టాన్, సికెంట్, కోసిక్, సెక్ ఈ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇదేమో ఎదుటి భుజం, పర్పెండిక్యులర్, అండ్ బేస్ ఆసన్న భుజం. హైపోటెనస్ విషయానికి వస్తే కర్ణం అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ విషయానికి వస్తే సైన్ వాల్యూ, సైన్ టీటా. హియర్ సైన్ టీటా ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఎదుటి భుజము బై కర్ణము సైన్ టీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ అనమాట. అంటే మనకి ఏబి బై ఏసి. హియర్ మనకి ఎదుటి భుజము పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ మనకి హైపోటెనస్ వస్తుంది. ఇది ఎదుటి భుజము బై కర్ణము. నెక్స్ట్ విషయానికి వస్తే కాస్ వాల్యూ, కాస్ టీటా ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము అంటే బేస్ బై హైపోటెనస్, బేస్ బై అంటే మనకి బీసీ బై ఏసీ. హియర్ బేస్ బై హైపోటెనస్. నెక్స్ట్ విషయానికి వస్తే థర్డ్ వన్ tan టీటా మీన్స్ ఎదురు భుజము బై ఆసన్న భుజము.
అంటే పర్పెండిక్యులర్ బై బేస్ ఏబి బై ఏసి, దట్ ఈజ్ మీన్స్ పర్పెండిక్యులర్ బై బేస్. ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్. కామన్గా మనకి వచ్చాయి ఎదురు భుజం బై ఆసన్న భుజం, ఆసన్న భుజం బై కర్ణము, ఎదురు భుజం బై కర్ణము, ఇది కామన్గా వచ్చినాయి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి దీనికి రివర్స్ ఆర్డర్లో ఏమున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే సైన్కి కోసిక్, మనం కోసిక్ తీసుకుంటే కోసిక్ టీటా, కోసిక్ టీటా విషయానికి వస్తే మనకి హైపోటెనస్ బై పర్పెండిక్యులర్, సేమ్ దీనికి క్వైట్ ఆపోజిట్ హెచ్ బై పి అంటే ఏసీ బై ఏబి, హెచ్ బై పి అంటే కర్ణము బై ఎదురుభుజం, కర్ణము బై ఎదురుభుజం తీసుకున్నట్లయితే మనకి కోసిక్ టీటా వస్తుంది. సైన్కి ఆపోజిట్ కోసిక్, కాస్కి ఆపోజిట్ సెక్ అనమాట. కాస్కి ఆపోజిట్ సెక్ తీసుకున్నట్లయితే మనకి కాస్కి ఆపోజిట్ సెక్, ఈ ఫిఫ్త్ వన్ కాస్కి ఆపోజిట్ తీసుకున్నట్లయితే సెక్, సెక్ టీటా ఈక్వల్ టు మనకి బేస్ బై ఉందిగా. నెక్స్ట్ ఇక్కడ హైపోటెనస్ బై బేస్, దట్ మీన్స్ దీనికి రివర్స్గా అంటే ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ. ఇక్కడ ఏం లేదు, సైన్కి క్వైట్ ఆపోజిట్ కొసిక్, కాస్కి క్వైట్ ఆపోజిట్ సెక్, అండ్ అగైన్ మనకి ట్యాన్కి క్వైట్ ఆపోజిట్ కాట్ కాబట్టి కాట్ టీటా ఈక్వల్ టు, కాట్ టీటా మీన్స్ మనకి ఏసీ బై ఏబి ఈక్వల్ టు బేస్ బై పర్పెండిక్యులర్, బేస్ బై పర్పెండిక్యులర్. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓన్లీ మనం ఏంటంటే ఒక ట్రయాంగిల్ తీసుకొని దాంట్లో 3 sides ఫేసెస్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే దెన్ హియర్ దీన్ని బేస్ చేసుకొని మనకి వచ్చే ఈ సైన్, కాస్, టాన్, కోసిక్, సెక్, కాట్ వాల్యూస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరైనా సరే 3 ఐడెంటిఫై చేస్తే అగైన్ 3 అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. సైన్కి ఆపోజిట్ కోసిక్, కాస్కి ఆపోజిట్ సెక్ అండ్ టాన్కి ఆపోజిట్ కాట్ అనమాట. హియర్ మనం 3 ఐడెంటిఫై చేస్తే చాలు, అగైన్ నెక్స్ట్ 3 అనేవి వాటి మీద బేస్ అయ్యి ఈజీగా మనకి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ ఈ ట్రిగనోమెట్రీలో ఇంట్రడక్షన్లో ఇంకేం తీసుకోవచ్చు అంటే మనం కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఆ ఫార్ములాస్ అనేవి ఫార్ములా నెంబర్ 1, ఫార్ములాస్ విషయానికి వస్తే సైన్ ఇంటూ కొసిక్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనం హెక్సాగోనల్లో కొన్ని చెప్పుకున్నాం, ఆ హెక్సాగోనల్లో ఇక్కడ రిపీట్ అవుతాయి. అవి కాకుండా ఏమైనా వస్తే చూడండి, సైన్ టీటా ఇంటూ కొసిక్ టీటా ఈక్వల్ టు 1. ఎందుకంటే సైన్ క్వైట్ ఆపోజిట్ టు కొసిక్ కాబట్టి హియర్ సైన్ టీటా ఈక్వల్ టు 1 బై కొసిక్, అంటే సైన్ క్వైట్ ఆపోజిట్ టు కొసిక్ అనమాట. దెన్ హియర్ ఇందాకలా మనం చెప్పుకున్నటువంటి ఫిగర్లోనే ఉంది దీనికి ఫార్ములా. నెక్స్ట్ కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈక్వల్ టు 1 అండ్ అగైన్ tan టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. tan into cot quite opposite, then here tan into cot equal to 1 and cos into sec equal to 1 and sin into cosec equal to 1 అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఇంకేం ఫార్ములాస్ ఉన్నాయో చూసినట్లయితే sin square theta plus cos square theta equal to 1, sin square theta plus cos square theta equal to 1, secant square theta minus tan square theta equal to 1, secant square theta minus tan square theta equal to 1, sin square theta plus cos square theta equal to 1 and secant square theta minus tan square theta equal to 1. Then again మనం cosecant square theta minus cot square theta equal to 1. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇవి ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లంలో దాన్ని సింప్లిఫై చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ అనమాట. సైన్ కొసిక్ క్వైట్ ఆపోజిట్, దెన్ హియర్ బోత్ ఆర్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. దెన్ అగైన్ కాస్ సెక్ 1, టాన్ కాట్ 1 వస్తుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1,
కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి టోటల్గా మనం ఈ ఫార్ములాస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే నెక్స్ట్ ఈ ట్రిగనోమెట్రీలో నెక్స్ట్ ఫార్ములాస్ విషయానికి వస్తే మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే a ప్లస్ బి సైన్ a ప్లస్ బి కాస్ a ప్లస్ బి అండ్ కాస్ ఆఫ్ a మైనస్ బి ఇట్లా బేస్ చేసుకొని మనకి ఏం ఫార్ములాస్ ఉన్నాయో చూద్దాం. సైన్ ఆఫ్ a ప్లస్ బి సైన్ ఆఫ్ a ప్లస్ బి సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ a కాస్ బి సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి. జస్ట్ ఏంలా సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే సైన్ ఆఫ్ a మైనస్ బి సైన్ ఆఫ్ a మైనస్ బి మీన్స్ సేమ్ బట్ మైనస్ పెట్టుకోవడమే. ఆడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాం, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ సైన్ a సైన్ a కాస్ బి మైనస్ cos a sin b same procedure but here plus unte plus bettam minus unte minus bettam. Next cos of a plus b here cos a cos b minus sin a sin b cos a cos b minus sin a sin b ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అప్లై చేసాం, మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. సైన్లోనేమో మనకి సైన్లో ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్. కాసుల్లో ప్లస్ వస్తే మైనస్, మైనస్ వస్తే ప్లస్. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మీన్స్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అనమాట. నెక్స్ట్ అగైన్ మనకి సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. నెక్స్ట్ విషయానికి వస్తే ట్యాన్. ట్యాన్ మీద తీసుకున్నట్లయితే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి విషయానికి వస్తే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై tan ఆఫ్ ఏ ప్లస్ బి విషయానికి వస్తే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అండ్ అగైన్ ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫార్ములా అనమాట. tan ఆఫ్ ఏ ప్లస్ బి, tan ఆఫ్ ఏ ప్లస్ బి విషయానికి వస్తే tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి అనమాట. అండ్ అగైన్ tan ఆఫ్ ఏ మైనస్ బి విషయానికి వస్తే tan ఏ ప్లస్ tan బి, ఇక్కడ మైనస్ వస్తేనేమో పైన మైనస్ యూజ్ చేయాలి, కింద ప్లస్ యూజ్ చేయాలి. దెన్ అగైన్ ఇక్కడ ప్లస్ వస్తేనేమో పైన ప్లస్ కింద మైనస్, క్వైట్ ఆపోజిట్లో యూజ్ చేస్తే సరిపోద్ది. మైనస్కి మైనస్, ప్లస్కి ప్లస్, కింద మాత్రం క్వైట్ ఆపోజిట్. హియర్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట ట్రిగనోమెట్రీలో. ఇంకొక ఇంట్రడక్షన్ క్లాస్ ఇంకొకటి ఉంటుంది, దాని తర్వాత మనం ప్రాబ్లం చెప్పుకోవడం జరిగింది అనమాట. మనకి ఏంటంటే ట్రిగనోమెట్రీ రావాలంటే బేసిక్ కంపల్సరీ రావాలి అండ్ ఫార్ములాస్ రావాలి, దాని యొక్క ఇంట్రడక్షన్ మొత్తం నేర్చుకొని ఉండాలి. ఉంటే చాలా ఈజీగా మనం ఈ ట్రిగనోమెట్రీని నేర్చుకోవచ్చు అనమాట. అంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ముందు బేసిక్ అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ ఎట్లా చేయాలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.